హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఖిలేష్ కుమార్, ఏవిఎస్ ఇంటీరియర్స్ అనంతపూర్. సో ఈరోజు అకాస్టిక్ ప్యానల్ రూమ్ అని చెప్పేసి గుంతకల్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. డిఆర్ఎం ఆఫీసు, రైల్వే డిపార్ట్మెంటు. సో ఇది వచ్చేసి మనకు సౌండ్ ప్రూఫ్ రూమ్ లాగా ఉంటుంది. సో అకాస్టిక్ ప్యానల్స్తో చేస్తాము. సో ఫస్ట్ ఏ వర్క్ అయినా మీకు చెప్పాను, పూజతో స్టార్ట్ చేస్తాము. పూజ జరుగుతుంది. సో ఇది వచ్చేసి మెటీరియల్ అండి, అకాస్టిక్ ప్యానల్. సో ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ మనము ఫ్యాబ్రికేషన్ చేస్తాం, లైక్ వుడ్తో ఫ్యాబ్రికేషన్, లైక్ 2x2 పార్టీషన్స్ లాగా ఫ్యాబ్రికేషన్ టైప్లో మనము వుడ్తో సో ప్యానలింగ్ చేస్తామండి. గోడకి ప్యానలింగ్ చేసిన తర్వాత దానిపైన మనం గ్లూ సిస్టమ్ షీట్స్ ఫిట్ చేస్తాము. ఈ ప్యానలింగ్కి షీట్స్కి మధ్యలో పాలీవుల్ అనే ఐటమ్ వస్తుందండి. సో ప్లాస్టిక్ వూల్ టైపు. సో అది మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత దానిపైన ఈ షీట్స్ని ఫిట్టింగ్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల సౌండ్ అనేది అక్కడి నుంచి అక్కడే ఉంటుంది, కానీ రూమ్ బయటికి రిఫ్లెక్ట్ అవ్వకోకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది అకాస్టిక్ రూమ్ అంటాం దీనిని. సో ఈ వర్క్ అయితే జరుగుతుంది. సో చూడండి మీకు. సో పాలీవుల్ ఇలా కింద పడుకోకుండా దాన్ని మనం ఫిట్టింగ్ చేసుకొని దానిపైన మనం షీట్ అప్లై చేసి ఫిట్టింగ్ చేస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏవిఎస్ ఇంటీరియర్స్.